హాయ్ గైస్, ఈరోజైతే మనం ఒక మంచి టిప్పుతో అయితే మీ దగ్గరికి వచ్చేసినాను. ఈరోజు అందరికీ లక్ష్మీ కటాక్షం కావాలని ఉంటుంది. లక్ష్మీ కటాక్షం వద్దన్న వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అలాంటి వారి కోసం ఈ చిన్న మంత్రం చెప్పినారంటే మనకు ఎన్ని సమస్యలు వచ్చినా డబ్బు సమస్యలు అనేవి క్లియర్గా తీరిపోతాయి. అలాంటి మంచి మంత్రాన్ని అయితే ఈరోజైతే చెప్పబోతున్నాను. మనం జీవితంలో డబ్బులు పోగొట్టుకున్నా మనకు చేతి నిండా ఎక్కడో ఒక్కడ దొరకాలి అన్న ఈ మంత్రాన్ని అయితే జపిస్తే సాక్షాత్ ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం కలిగి మనకు లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది. అలాంటి మంత్రం అయితే ఈరోజు మనం నేర్చుకుంటామండి. తిరుమల మీద ఉండే వెంకటేశ్వర స్వామికి వక్షస్థలంలో ఉండే వ్యూహలక్ష్మి మహామంత్రం. ఆ తల్లిని ఎప్పుడు ప్రతిరోజు స్వామివార్లు 24 నామాలతో అయితే చతుర్విధ నామాలతో అయితే అర్చన చేస్తారు. ఈ నామాలతో మనం ప్రతిరోజు ఆ మహాలక్ష్మిని మారేడు దళాలతో 40 రోజులు పూజిస్తే మనకి ఇక లక్ష్మీ కటాక్షానికి అనేది తిరుగుండదు. అదేవిధంగా పుష్కరిణి అమ్మవారి పుష్కరిణి తిరుచానూరులో అమ్మవారి పుష్కరిణి జరిగినప్పుడైతే మనం ఆ పుష్కరిణిలో స్నానం చేసి అమ్మవారి 24 నామాలు 3 సార్లు జపిస్తే చాలు. వాళ్ళకి ఈ భూమండలంలో లేనిది అంటూ ఏమీ లేదు. అంత శక్తివంతమైన ఆ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని మనం చదివినా విన్నా మరి శుక్రవారం అయితే తిరుమలలో స్నానం చేసి పుష్కరిణిలో ఒకచోట కూర్చొని మనం ఈ మంత్రాన్ని జపిస్తే మనకు జీవితంలో అన్నపానాదులకు కానీ లక్ష్మీ కటాక్షానికి కానీ కొదువు ఉండదు. ఎవరికైనా ఈ టెప్ ఉపయోగపడుతుందనేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంకొకటి ఏమంటే ఒకటి వచ్చి బిల్వ దళాలతో 40 రోజులు పూజ చేయడం. శుక్రవారం రోజైతే 1000 సార్లు ఎవరైతే ఈ వ్యూహలక్ష్మి మహామంత్రాన్ని జపిస్తారో వాళ్ళకు లక్ష్మీ కటాక్షం అనేది తిరుగుండదు. అంత పవర్ఫుల్ మంత్రం. నేను ఈ మంత్రాన్ని అయితే డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇప్పుడు మీకు చదివి కూడా వినిపిస్తాను. మీరు కూడా తప్పకుండా చదవండి. ఆ మహాలక్ష్మీ నారాయణ అనుగ్రహానికైతే ప్రీతిపాత్రమే. అందరూ లక్ష్మీ కటాక్షంతో బాగుండాలి, అందులోనూ మనము ఉండాలి. మనం ఒకరికి బాగు కోరితేనే ఆ భగవంతుడు మనమన్ని కోరుతాడు. మనం చిన్న తప్పు చేసినా అది మన మనసాక్షిని నిలదీస్తుంది. మనం ఎవరు చూడలేదనుకుంటాం, కానీ భగవంతుడు ఖచ్చితంగా చూస్తాడు. దానికి తగిన ప్రతిఫలం ఒకరోజు మనం ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మరిన్ని మంచి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడైతే నేను మంత్రం అయితే చెప్తాను, శ్రద్ధగా వినండి. 3 సార్లు చెప్తాను. మీరు కూడా ఒక్కసారి ఒక 10 టైమ్స్ అయితే చదివినారంటే మీరు బాగా నేర్చుకోగలుగుతారు. మళ్ళీ రోజు మనం వంట చేస్తూ స్నానం చేస్తూ నీటిలో ఈ మంత్రాన్ని జపిస్తూ స్నానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. వంట చేస్తూ మనం మనసులో జపించుకోవడంలో లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. మనం ఎక్కడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ ఈ మహాలక్ష్మి మంత్రాన్ని జపిస్తే ఆ లక్ష్మీ కటాక్షం అనుగ్రహం అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మన మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఒక చోట కూర్చొని ఒక 5 నిమిషాలు ఈ మంత్రం జపించినా కూడా ఆ తల్లి కరుణా కటాక్షాలు కలుగుతుంది. ఆ లక్ష్మీ కటాక్షం అంటే ఒక డబ్బే కాదండి. మనకు డబ్బులు బాగుండి ఆరోగ్యం సరిగా లేకపోయినా మనం చేసిన మన కష్టం అంతా వృధా అయిపోతుంది కదా. మనం తినలేనప్పుడు ఆహారం మనం జీతం ఉన్నప్పుడు మనం తినలేము. అలాంటప్పుడు ఆ డబ్బు ఉన్నా వృధా వేస్టే. అది సంతానం. ఆ సంతానం బాగుండాలి అంటే ఆ తల్లి అనుగ్రహం అయితే సంతాన లక్ష్మి అనుగ్రహం కలగాలి. కాబట్టి మన పిల్లలు బాగుంటేనే కదండి మనం బాగుంటాము. అట్టేటప్పుడు పిల్లలు మనం బాగుండి పిల్లలు కష్టాలు పడుతూ ఉంటే అది అది లక్ష్మీ కటాక్షం కాదండి. డబ్బు ఒకటే కాదు లక్ష్మీ కటాక్షం అంటే. ఇవన్నీ చేస్తేనే మనకు లక్ష్మీ కటాక్షం. ఆ తల్లి అనుగ్రహం కోసం మనం వీలున్నప్పుడు మనం జపించుకుంటే మనకు అనేక విధాలుగా అయితే మంచి జరుగుతుంది. ఇది నా జీవితంలో జరిగింది. ₹1 లేకుండా నేను చేతిలో పడిన కష్టాలన్నీ ఉన్నాయి. కానీ నేను ప్రతి శుక్రవారం 1000 సార్లు అయితే జపించేదాన్ని శుక్రవారం పూట. మళ్ళీ శనివారం ఆదివారం అట్టేటప్పుడు మారేడు దళాలు కోసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఆ తల్లి నామాలు జపించి 20 రోజు అయితే ఆ మహాలక్ష్మి తల్లిని మారేడు దళాలతో అయితే పూజించేదాన్ని. తిరుపతి వెళ్ళినప్పుడు కూడా నేను కూర్చొని 1008 సార్లు అయితే ఆ తల్లి మహాలక్ష్మి మంత్రాన్ని జపించేదాన్ని. విష్ణు సహస్రం చదివేదాన్ని. కోనేట్లో స్నానం చేసి
కొన్ని రోజులు ఆ విధంగా చేయడం వల్ల నా జీవితంలో తిరుగులేని ఆనందం అయితే నాకు కష్టాలు ఉన్నాయి లేదని నేను చెప్పలేదు. కానీ కష్టాల వెనుక కూడా మనం తిరిగి చూస్తే మనకు భగవంతుడు ఇది ఇచ్చినాడా అనే నమ్మకం అయితే నాకు కలుగుతుంది. అయినా భగవంతుడి అనుగ్రహం ముందు ఈ కష్టాలంతా ఎంతండి. అందుకనేసి అయితే ఈ మంత్రాన్ని ఎవ్వరూ వదలకండి. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కటాక్షం కోసం, సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి కోసం, మనకు ఆరోగ్యలక్ష్మి కోసం అయితే జపించండి. నేను ఇప్పుడైతే మంత్రాన్ని చెప్తాను, శ్రద్ధగా అయితే వినండి. ఓం శ్రీం ఓం నమః పరమలక్ష్మీ విష్ణు వచ్చస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వంజిదాయై నమో నమః. ఓం శ్రీం ఓం నమః పరమలక్ష్మియే విష్ణు వచ్చస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వంజిదాయై నమో నమః. ఓం శ్రీం ఓం నమః పరమలక్ష్మియే విష్ణు వచ్చస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వంజిదాయ నమో నమః. నేనేమి ఒక పెద్ద ఫ్యామిలీలో నుంచి అయితే రాలేదు. మాది ఒక మధ్య తరగతి కుటుంబమే. కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను మొత్తం కోల్పోవాల్సి వచ్చింది. అలాంటప్పుడు నేను కొన్ని రోజులు ఏడ్చినా కానీ ధైర్యం చేసి అమ్మవారి మీద భారం వేసి ఈ మంత్రం జపించడం వల్ల నా జీవితంలో తిరుగులేని ఆనందం. బాధ కలిగిన పోయిన డబ్బుకి కానీ ఇంకో పక్క తిరిగి చూసుకుంటే మనకు భగవంతుడు ఇచ్చినాడనే ధైర్యం మాత్రం వచ్చింది. కావున ప్రతి ఒక్కరూ ఈ మంత్రాన్ని జపించండి. తిరుగులేని లక్ష్మీ కటాక్షాన్ని అయితే పొందండి. తప్పకుండా మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా తప్పకుండా జపిస్తారా అనేది మీరే మంత్రం జపిస్తారనేది నాకు తప్పకుండా కామెంట్ చేయండి.